యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మన తల్లి తెరిసభతో కలిసి మనందరము కూడా యేసు ప్రభు యొక్క భక్తిస్వ పండుగ లేక జ్ఞానస్నాన పండుగను ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజుతో మనము క్రీస్తు జయంతి కాలాన్ని ముగించుకొని రేపటి నుండి సామాన్య కాలంలోనికి మరీ ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ రోజున మనందరము కూడా విన్నటువంటి వాక్యములను బట్టి, దేవుడు మనతో మాట్లాడిన విధమును బట్టి, వాక్యములోని అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించాలి అంటే మనందరము కూడా మన మనసులను, మన ఆలోచనలన్నిటినీ ఆయన దగ్గర ఉంచడానికి ప్రయత్నం చేద్దాం కొద్ది సమయం. జ్ఞానస్థానము అనగానే జ్ఞానము కలిగిన స్థానము అనగా మనందరికీ తెలిసిన విషయమే. నీటితో శరీరం అంతా కూడా శుభ్రమవుతూ ఉంటుంది. జలముతో శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం. సత్యమైన ఆచరణ వలన మనసు పవిత్రమవుతుంది. అంటే మంచి ఆలోచన, సత్యవర్తన వలన మనము పవిత్రముగా జీవించగలుగుతాం. విద్య, ధర్మాచరణ వలన ఆత్మ నిర్మలమవుతుంది. జ్ఞానము వలన బుద్ధి శుద్ధి అవుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మనలో జ్ఞానము, దైవ జ్ఞానము వలన మన ఆలోచన శుద్ధి అవుతూ ఉంది. విద్య నేర్చుకునడం ద్వారా అది విద్య మనకు ధర్మాచరణలో ఆత్మను నిలుపుతుంది. కావున అలాగనే శరీర శుభ్రతకు నీరు ఏ విధముగా ఉపయోగపడుతుందో ఆత్మ శుభ్రతకు జ్ఞానము ఉపయోగపడుతూ ఉంది. ఆత్మ శుభ్రపడాలి అనగా ఆత్మయందు మంచి ఆలోచన, మంచి ఆ యొక్క నడవడిక కావాలి అంటే మనలో దైవ జ్ఞానము మెండుగా నిండుగా ఉండాలన్నది మన పెద్దల యొక్క ఆలోచన. కావున మానవ జీవితం సాఫల్యము అవుతుంది ఏ విధముగా? ఈశ్వర్యోపాసన అంటే దేవునిని మనలో ఉంచుకున్న ద్వారా మన జీవితాలు నిండుగా ఉంటాయి. ఒకసారి ఒకానొక ఆశ్రమములో ఒక గురువు గారి దగ్గర కొంతమంది బిడ్డలు, కొంతమంది పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ విద్యాబుద్ధులు నేర్చుకునే సమయంలో అక్కడ ఒక కబీర్ దాస్ అని ఒక పిల్లవాడు కూడా అందరిలాగానే ఆయన వద్దకు వచ్చాడు. విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడు చాలా నిష్ఠగా, చాలా చక్కగా తన పనులను తాను నిర్వర్తించేవాడు. భక్తి ప్రపక్తులతో మేర మర్యాదలు తనకిచ్చినటువంటి పనులను చేసేవాడు. గురువు గారి దగ్గర చక్కని పేరును సంపాదించుకున్నాడు. ఇది గమనించినటువంటి ఆ యొక్క ఆశ్రమములో ఉన్నటువంటి మిగతా బిడ్డలు ఇతడంటే కొద్దిగా అసహ్యాన్ని, ఇతడంటే వాడికి ఇష్టము లేకుండా ఉండేవారు. కారణం అతడు జీవించే విధానం, అతడు చేసే పనులు వారికి నచ్చటం లేదు. అందువలన వీడి మీద, ఈ యొక్క అబ్బాయి మీద ఎప్పుడు ఏదో ఒక గురువు గారికి చెబుతూ ఉండేవారు. గురువు గారు వాటిని విని మొదలకుండా ఉండేవారు. కానీ ఇది గమనించినటువంటి యొక్క బిడ్డ, ఈ యొక్క కబీర్ ఏదో ఒకటి ఆలోచించి ప్రతిసారి నాకు ఇలాగ జరుగుతున్నది కదా అని ఆయన ఒక రోజున తనకి ఇవ్వబడినటువంటి వంతులో, మనము హాస్టల్లో ఉన్న పిల్లలకు తెలుస్తుంది వంతుల ప్రకారం ఏం చేయాలో. అది హాస్టల్లో ఉంటే ఒక వారం
బాత్రూమ్లు కడగాలి ఒక వారం, వరండా తొడవాలి ఒక వారం, వంటగదిలోకి వెళ్ళి వస్తువులు కడగాలి. ఇవన్నీ ఏదో ఒక వంతులు వస్తూ ఉంటాయి, హాస్టల్లో ఉన్న పిల్లలకి తెలుస్తుంది. అలాగనే ఆ రోజున అతనికి వంతు ప్రకారం వండిన పాత్రలను కడగాలి. కావున ఆ బిడ్డ వెళ్ళి, కబీర్ వెళ్ళి ఆ యొక్క పాత్రలను కడిగిన తరువాత మిగతా పిల్లలు వెళ్ళి గురువు గారికి చెప్పాడండి, గురువు గారు ఈ రోజున కబీర్ చక్కగా పాత్రలు కడగలేదు, లోపలంతా అలాగనే ఉంచేశాడు, బయట మాత్రమే కడిగేశాడని. గురువు గారు వచ్చి ఆ పాత్రలను గమనించి కబీర్ని పిలిచి ఎందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు కబీర్ అంటూ ఉన్నాడు, గురువు గారండి ప్రతిరోజు నా మీద ఏదో ఒక నెపాలు వేస్తూ ఉన్నారు. ఇగో వీరి హృదయాలు మీ దగ్గర ఈ విధంగా ఉన్నాయి, మనసులు అంతా చెడుతూ ఉన్నారు, లోపల భాగం అంతా చెడుతూ ఉంది, బయట భాగమే వారు శుభ్రంగా కనిపిస్తూ ఉన్నారు. అది మీకు తెలియజేయటానికి నేను ఈ విధంగా ఈ రోజున కడగకుండా ఉంచాను అని. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కూడా మనము ఎంతో చక్కగా ముస్తాబై దేవాలయానికి వస్తాం, మనం ఎంతో చక్కగా తయారై దేవాలయానికి వస్తాం. బాహ్యపరంగా మనందరం ఎంతో సుందరంగా, ఎంతో అందంగా, చక్కగా తయారై వస్తాం. మరి మన అంతరంగము ఏ విధముగా ఉన్నది? మన అంతరంగము శుభ్రతగా ఉన్నదా, అపశుభ్రముగా ఉన్నదా? మన ఆంతరంగిక జీవితం ఏ విధముగా ఉన్నది? నీ ఆంతరంగిక జీవితములో దేవుని జ్ఞానముతో కలిగిన శుభ్రత నీవు కలిగి ఉన్నావా? నీ ఆంతరంగిక జీవితములో నీ యొక్క మనస్సులో ఎలాంటి ఆలోచనలు పుట్టలుగా పెరుగుతూ ఉన్నాయి అన్నది ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అనేకమైన సార్లు ఈ విధంగానే ప్రవర్తించి ఉంటాం. ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి యొక్క పండుగ యేసు ప్రభు యొక్క జ్ఞానస్థాన పండుగ. అవసరం లేదు ఆయనకి. యాక్చువల్గా ప్రభువుకి జ్ఞానస్థానం స్వీకరించవలసిన ఆవశ్యకత ఏముంది? మనము గమనించినట్లయితే మనము 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తు పాపరహితుడు చూడండి, ఆయన పాపరహితుడికి జ్ఞానస్థానం అవసరము లేదు కదా, పాపరహితుడకు ఈ యొక్క బప్తిస్మము అవసరము లేదు కదా. బప్తిస్మము అనగా ముంచుట అని అర్థం. గ్రీకు భాషలో బప్తిస్మము అనగా ముంచుట. ఉదాహరణకు ఒక వస్తువును, ఏదైనా మురికి కలిగిన వస్తువును నీళ్ళలో ముంచితే ఏమవుతుంది? పైకి తీసినప్పుడు ఆ మురికంతా కూడా పోతుంది. నీవు దేవునిలో ముంచబడినప్పుడు, దేవుని యందు నీవు సంపూర్ణముగా ముంచబడినప్పుడు నీవు శుభ్రత కలిగిన వ్యక్తిగా బయటకు వస్తూ ఉన్నావు కదా. మరి ఆ శుభ్రతను, ఆ యొక్క స్వచ్ఛతను నీవు కడవరకు కాపాడుకుంటున్నావా? జ్ఞానస్థానము ద్వారా నీవు నేను పొందిన శుభ్రత మనతో కలకాలము వస్తూ ఉందా? దివ్య ప్రసాదము లోకుట ద్వారా నీ హృదయంలోనికి వచ్చిన క్రీస్తు నీ హృదయాన్ని శుభ్రపరుచుట ద్వారా నీవు కలకాలము ఆ శుభ్రతను ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నావా? ఇదే మాటలను మనము 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖలో, లేక 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 19-20 వచనాలను చూద్దాం. 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ. ఆలయమని మీకు తెలియను కదా, ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా, మీరు మీకు చెందిన వారు కాదు, ఏలయనా అదండి. చూడండి, ఆయన తన రక్తమనే వెల ఇచ్చి మనను కొన్నారు. ఈ శరీరము ఆయనది. ఈ శరీరము అనగా ఇందులోని ఆత్మ, ఇవన్నీ కూడా దేవునివి. కావున మనము కూడా పాపరహితులముగా ఉండాలన్నది ఆయన కోరిక. 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ మనం చదివాం ఇందాక. అలాగే హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం
ఆ ఆ ఆ 4:15 హెబ్రీయులకు వ్రాసిన లేఖ. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వాడు కాదు మన ప్రధాన యాజకుడు. అంతియే కాక మన వలననే అన్ని విధములుగా ఆయన ఏం చేయాలంట? శ్రమలను అనుభవించినను పాపము చెయ్యని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు. మనవలే శోధించబడ్డాడు, మనవలే ఆయన కష్టాలు పాలయ్యాడు, కానీ పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు. మరి నీవు కూడా కుటుంబములో శ్రమల వలన, చుట్టుప్రక్కల సమాజంలో ఉన్నటువంటి జనుల వలన కానీ, పరిస్థితుల వలన కానీ, నీవు కూడా శ్రమలకు కానీ, కష్టములకు కానీ, బాధలకు కానీ గురి అయినప్పుడు నీవు క్రీస్తు వలె చక్కగా నిలబడే వ్యక్తిగా, సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు, సత్యమునందు నిలబడుటకు నీలో, నాలో, మనందరిలో ఆ శక్తి ఉన్నదా? ఈ రోజున ప్రభు మనకు నేర్పుతున్నది అదే. ఆయన జ్ఞానస్థానం అవసరం లేదు. మరి ఎందుకు తీసుకున్నారు? మనకు ఒక ఆదర్శముగా ఉండుటకు, మనకు ఒక ఆదర్శాన్ని చూపుటకు, మనము కూడా ఆయన వలె విధేయత కలిగి ఉండుటకు, మనము కూడా ఆయన వలె విధేయము కలిగి జీవించుట ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈనాటి సువార్తలో మనము విన్నట్లయితే, లేక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఏమంచు ఉన్నారు గమనిస్తే, మనము ఆయన అంచు ఉన్న మాటలను ఏమని, ఇప్పటికిటలే కానిమ్మో, ఇది దైవ చిత్తము. యోహాను అంచు ఉన్నాడు, అయ్యా నేను నీకు జ్ఞానస్థానం ఇచ్చుటకు అనర్హుడను అంటే, ప్రభు ఏమంచు ఉన్నాడు, ఇది ఇప్పుడు ఇలాగనే కానిమ్ము అని. ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము. దేవుని సంకల్పము ఈ రీతిగా నెరవేర్చుట. 3:15 మనము చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 3:15 అంటూ ఉన్నారు యేసు ప్రభు. ఆయన అంటున్నాడు యోహాను 14లో, అయ్యా నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడను, నట్టివాడని నేను నీకు ఇచ్చుటయా అంటే, ఇది దేవుని సంకల్పము. అనగా మనము కూడా యేసు ప్రభువు మాదిరిగా తండ్రికి విధేయులై, తండ్రికి దగ్గరగా జీవించే బిడ్డలుగా ఉండాలి. ఆయన మనకు నేర్పుతున్నారు, నేను ఏ విధముగానైతే తండ్రికి విధేయుడనై ఉన్నానో మీరు కూడా విధేయులు కండు అంటున్నారు. కావున మరి మనందరం ఏమి నేర్చుకుంటున్నాం? రెండవదిగా, ఇదిగో హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 8-9 వచనాలలో ఏమంటూ ఉన్నాడు? ఆయన సంపూర్ణ విధేయుడయ్యాడు. ఇక్కడ ఇదిగో యోహానుతో చెప్పిన మాటలే ఇక్కడ మనం వినబోతూ ఉన్న హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం. తాను దేవుని కుమారుడై ఉండి కూడా ఆ బాధల ద్వారా విధేయుడై ఉండుట అభ్యసించి మనకు నేర్పారు. తర్వాత వచ్చిన విధేయులకు వారందరికీ మూలముగా. ఎవరెవరైతే దేవునికి విధులై ఉంటూ ఉన్నారో వారందరూ ఆయన మనకు నేర్పుతున్నారు. ఈ యొక్క జ్ఞానస్థానము ద్వారా, ఈ యొక్క బప్తిస్మము ద్వారా ప్రభు మనకు నేర్పుతున్నది, తాను విధేయతను అభ్యసించిన విధముగా మనము కూడా దేవునికి విధేయులమై జీవించాలి. యొక్క దేవుని బిడ్డలుగా ఉన్న నీవు. కావున అందుకే యోహాను వ్రాసిన లేఖ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 17వ అధ్యాయము 4వ వచనం. పూర్తి చేసి నేను నీవు చెప్పిన పనులను పూర్తి చేస్తాను. విధేయతగా నీవు నాకు ఇచ్చిన క్రియలన్నిటినీ చేశాను. అదే విధముగా ఇప్పుడు మనము కూడా దేవుడు ఈ లోకములో మనకు ఇచ్చిన ప్రతి పనిని చక్కగా చేసే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నారు. మూడవది, ఆయన తండ్రికి ప్రియమైన కుమారుడు. మత్తయి సువార్త 13:17లో ఏమంటూ ఉన్నది ఒకసారి గమనిస్తే, ఆకాశము తెరవబడి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియ కుమారుడు.
ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నానన్న మాటలు వింటూ ఉన్న మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను చూడండి అధికముగా ఆనందించుచున్నానన్న మాటలు. ఇదిగో నీ వలన దేవుడు ఆనందించబడుతూ ఉన్నాడా? మనందరి నడవడిక వలన ఆయనకు సంతోషము కలుగుతూ ఉన్నదా? అందుకే ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 7 నుండి వచనాలు ఒకసారి తన్ను తాను ఆయన రిక్తునిగా సేవక రూపము దాల్చిన విధముగా చేసుకున్నాడు. ఏమిటి? ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను, ఉండి వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణించుట వరకును విధేయుడాయను. అందువలననే అత్యున్నత స్థానమునకు లేవనెత్తి ఆ ఘనమైన నామమును ఆయనకు ప్రసాదించెను. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు దేవుడు ప్రసాదించారు. కారణం గమనించండి, ఆయన విధేయత వలన, ఆయన చూపిన మార్గముల బట్టి దేవుడు ఆయనను దీవించాడు. కారణం ఎందుకు ఆయన జ్ఞానస్థానం తీసుకున్నాడు? మనము కూడా ఆయన వలె ఉండుటకు, ఆయనతో నడుచుటకు, ఆయనతో జీవించుటకు, ఆయన వలె వినయవంతులుగా, ఆయన వలె తాము తగ్గించుకునే స్వభావం కలవారిగా ఆయన మనకు నేర్పుతాడు. ప్రభు చెప్పారు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. కావున నీలో నాలో తగ్గింపు స్వభావము ఉన్నదా? అందుకే యెషయా గ్రంథం 65వ అధ్యాయములో 17-18 వచనములలో మనము గమనించినప్పుడు ఆయన అంటున్నారు, ఇదిగో ఈ జ్ఞానస్థానము నాలో ఉండు వారికి పూర్వ సంగతులను నేను గుర్తుంచుకొనను. 65వ అధ్యాయములో 17-18 వచనములలో సృజింతును పూర్వ సంఘటనలను ఏమియును ఇక నేను జ్ఞప్తికి తెచ్చుకొనను. చూడండి, ఆయన అన్నిటినీ కొత్తవి చేస్తున్నాడంటే నీ ఆలోచన విధానాన్ని, నా ఆలోచన విధానాన్ని ఆయన కొత్తది చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి ఈ పండుగను బట్టి మనందరం ఏమి నేర్చుకోవాలి? విధేయత, వినయము. ఆయన దేవుడు కదా, ఆయనకు అవసరం ఏమున్నది? కానీ మనందరిని నూతన వ్యక్తులుగా చేయుటకు హిజ్కియేలు గ్రంథములో 36వ అధ్యాయం 26-27 వచనములలో ఏమంటున్నాడు? నీలో ఉన్నటువంటి రాతి లాంటి ఆలోచనను, రాతి లాంటి హృదయాన్ని నేను తీసివేస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, ఆ రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను దయచేయుదును, ఈ ఆత్మ మీలో నా చట్టములను విధులను చేయుదును. చూడండి, కారణం ఆయన బిడ్డలుగా ఆయనతో ఉండుటకు మనలను దీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు బప్తిస్మం పొందుట ద్వారా తండ్రికి విధేయించిన విధముగా, తండ్రి మాటలో నడిచిన విధముగా మనము కూడా ఇదిగో క్రీస్తు జ్ఞానస్థానం ద్వారా ఈ రాతి లాంటి ఆలోచనను, ఈ రాతి లాంటి హృదయమును తొలగించుకొని మాంసపు ముద్దగా ఇదిగో జాలి దయ కలిగిన వారిగా ఉంటూ దేవునికి విధేయులై ఆయన చట్టములను, ఆయన ఆజ్ఞలను బడసి నడిచేవారిగా చేయాలన్నదే ఆయన కోరిక. మరి నీవు నేను అందుకు తగిన వారిగా మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన గమనిస్తే యోహాను సువార్తలో లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ఏమని ఉంటున్నది? మొదటి వాక్యములో ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండగా ఎక్కడ యోర్దాను నదిలో ఆయన బప్తిస్మం పొందాడు.
ఎవరి చేత? బాప్తిస్మ యోహాను చేత ఆయన బాప్తిస్మము పొందాడు. పొందిన తరువాత అతని మీదకు ఎవరెవరు వచ్చారు? పవిత్రాత్మ దేవుడు వచ్చాడు. తర్వాత తండ్రి దేవుని యొక్క దివ్యమైన వాణి అనగా త్రియేక దైవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇదే యోర్దాను నదిలో అనేక అద్భుతాలు జరిగాయి. ఇదే యోర్దాను నదిలో మనం గమనిస్తే మొదటి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో ఈ యోర్దాను నదిలో ఏమి జరుగుతూ ఉన్నది? నామాను అనే ఒక కుష్ఠరోగి అందులో మునుగుట ద్వారా 7 సార్లు మునుగుట ద్వారా స్వస్థతను పొందాడు. చూద్దాం ఆ వాక్యాన్ని. 5:14 2వ రాజుల గ్రంథం. 7 సార్లు మునిగెను. శుద్ధి పొంది చూడండి, అతడు విధేయత కలిగిన బిడ్డలందరికీ ఇది జరుగుతుంది. ఆయన ప్రవక్త మాటను ఆలకించి యోర్దాను నదికి వెళ్ళాడు. అలాగని ఈ రోజున క్రీస్తు వాక్యమును, క్రీస్తు మాటను ఆలకించట ద్వారా నీవు నీ కుటుంబము దేవుని దీవెనతో బడవాలన్నది 2వ పట్టణములో కొర్నేలియు యొక్క కుటుంబాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నది 2వ పట్టణములో 10వ అధ్యాయములో 1వ వచనము 2 వచనాలు కొర్నేలియు కుటుంబం ఎలాంటిదో అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కొర్నేలియు అను వాడు ఒకడు ఉండెను. అతని కుటుంబములోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగిన వారుగాను, దానము చెయ్యువానిగాను, సదా దేవుని ప్రార్థించువానిగాను ఉండగా దేవుని యొక్క దర్శనం ఆయనకు లభించింది. ఏమని? పేతురును పిలవమని. పేతురు ఏమంటూ ఉన్నారు 34వ వచనములో? దేవుడు యందు ఎలాంటి పక్షపాతము లేదు. దేవుడు ఎలాంటి పక్షపాతము చూపేవాడు కాదు. అందరినీ సమదృష్టితో చూచువాడు కావున అతడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. మనం అనుకోవచ్చు, మా తాతలు, మా తండ్రులు, మా పెద్దలు, మా ముత్తాతల నుంచి మేము 10-15 తరాల నుంచి మేము క్రైస్తవులం, ఈ స్థలం మేమే ఇచ్చాం, ఈ గుడి మేమే కట్టించాం, ఆ తలుపులన్నీ మా తాతోళ్ళే చేశారు. అది కాదు. ఆ రోజు వాళ్ళు భక్తితో చేస్తే దాన్ని గర్వంగా మనం తీసుకోకూడదు. మనం ఇంకా వినయముతో సహాయపడే బిడ్డలుగా ఉండాలన్నది వాక్యము. అందుకే ఆ కుటుంబమునకు దేవుని దీవెన వచ్చింది. కొర్నేలియు అతని కుటుంబము ఆయన బాప్తిస్మం లేకుండానే వారందరూ ఆత్మచేత నింపబడ్డ తర్వాత వాక్యాలు చదివితే కారణం దేవుని యొక్క ప్రేమలో ఆ కుటుంబము నిలబడింది. మరి మన కుటుంబాలు కొర్నేలియు కుటుంబము వలె నిలబడుతూ ఉందాం. మరొక వాక్యాన్ని చూద్దాం. ఆ యొక్క యోర్దాను నదిలో దిగిన తరువాత ఆయన ఏ విధముగా నామాను కుష్ఠరోగము తొలగిపోయిందో, నీవు క్రీస్తులో దిగిన తరువాత, క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు నీవు కూడా ఆయనలాగా గర్వాన్ని వదలాలి. అప్పటి వరకు నామాను గర్వముతో ఉన్నాడు, అహంభావముతో ఉన్నాడు. నేను ఆయన మాట వినాలా? మా దేశంలో నదులు లేవా? మా దేశంలో మనం కూడా అంతే. ఇదేనా చెబితే వినాలి. విన్నప్పుడు వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. ఒక రెండవది, అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము నుండి మోదగా చూడండి, యోర్దాను నదిని దాటుటకు నీరు 2గా పాయలుగా చీలి వారిరువురు ఎలాగ వెళుతున్నారు? పొడి నేల మీద నడుచుకొని వెళుతున్నారు. ఇదే మాటను మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం, లేక జోషువా గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. మందసమును మోయిచున్న వారు యోర్దాను నదిలో కాలు పెట్టగానే నీరు నిలచిపోయెను.
నీరు నిలచిపోగా వారు ఆ నీటిని దాటారు అన్నది మనము వాక్యములో చదువుతూ ఉన్నాం. కావున ఎవరైతే క్రీస్తులో జ్ఞానము కలిగి ఉంటారో వారి జీవితాలు పాపమునకు దూరముగా దేవునికి దగ్గరగా ఉంటాయన్నది మనం ఈ రోజున నేర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనములో, కడరారాత్రి భోజన సమయములో పేతురు గారు అడిగారు, అయ్యా నా కాళ్ళు మాత్రమే కాదు నా యొక్క మొత్త శరీరాన్ని మొత్తాన్ని కడుగు, అంటే స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, పాదములను మాత్రమే కడిగితే చాలు. అంతే కదా, మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో వెంటనే వెళ్ళాం. ఈ రోజుల్లో అంటే అసలు అది అలవాట్లే లేవులేండి. బయటికి వెళ్ళొచ్చామంటే గాబు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాం. ఇది ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కాబట్టి మలినాలు ఏదైనా చెడు ఏదైనా కాళ్ళకు ఉంటే పోతుంది. అది లేదు ఈ సంవత్సరం. ఈ రోజుల్లో వచ్చామా, షూ వదిలేసామా, దులిపేసామా, వెళ్ళిపోయామా. ఏమంటున్నది వాక్యము అక్కడ 13వ అధ్యాయం 10వ వచనములో, స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, మరి ఏమయ్యూ అని వాక్యమే తెలియజేస్తుంది. నువ్వు స్నానం చేసి వచ్చావు కదా, సంపూర్ణముగా శుద్ధి నుండి వచ్చావు, మరి పాదములు కడిగితే చాలు. పాదము భూమిని తాకుతూ ఉంది. భూమి దేవునికి సొత్తు అనగా నీవు దేవుని మీద నడుస్తూ ఉండగా ఈ పాదములతో పాపము చేయకుండా నీవు ఉంటున్నావా? నీ ఆలోచనతో పాపము చేయకుండా నీ చూపులతో నీ చేతులతో నీ యొక్క పంచేంద్రియాలతో దేవునికి దగ్గరగా ఉంటున్నావా ఈ రోజులలో? అది జ్ఞానము కలిగి జీవించటం. జ్ఞానస్థానము అనగా జ్ఞానములో స్థానము చేయటం అనగా దేవుని యొక్క తెలివిలో దేవుని యొక్క ఐశ్వర్యములో మనము శుద్ధులు కావటమే బప్తిస్మము. దేవునిలో మునగటమే బప్తిస్మము. అంతేకాని ఓ పెద్ద నది దగ్గరికి తీసుకుపోయి ఇలాగ జుట్టు పెట్టేసి ముంచి పైకి 3 సార్లు తీసి నీకు రక్షణ రాదు. నీ ఆత్మలో దేవుడు లేకపోతే, అంతే అంటారు కదా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు కదా. కుక్కతోక వంకరే, దానికి ఎంత కట్టినా తీసిన తర్వాత ఆ మళ్ళీ వంకర అలాగనే తిరుగుతుంది. వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా ఎలుక తోలు గురించి, అలాగనే మిగతా వాళ్ళ గురించి. కావున మన జీవితం ఆ విధముగా ఉండకుండా ఎన్ని తీర్థయాత్రలు చేస్తాం. చెప్పాను కదా, ఒకసారి కాకరకాయని తీసుకుని ఒక ఆయన అన్ని పుణ్యస్థలాలకు వెళ్ళి వచ్చాడంట. వండుకొని చూస్తే ఆ కాకరకాయ చేదుగానే ఉంది. మరి మనం కూడా ఎన్ని స్థలాలకు వెళ్ళవద్దు నేను అంటే తప్పు లేదు, వెళ్ళాలి, దర్శించుకోవాలి. పుణ్యస్థలాలను ఎక్కడైతే దేవదర్శనము కలిగిన స్థలాలను దర్శించుకోవడంలో తప్పు లేదు. కానీ ఎడల నీ హృదయములో దేవునికి స్థానం ఉందా? ఇన్ని స్థలాలు తిరిగి వచ్చావు, నీ హృదయములో మార్పు వచ్చిందా? నీ నడవడికలో, నీ భార్య ఎడల నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? నీ బిడ్డల ఎడల నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా? కుటుంబంలో మార్పు వచ్చిందా? అది మనము నేర్చుకోవాలి. అదే కదా రోమీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయములో 6వ అధ్యాయం 3వ వచనం ఏమని పలుకుతూ ఉంది? జ్ఞానస్థానము పొందినప్పుడు మనందరమును పొందితమని మీకు తెలియను కదా. సమాధి చేయబడి, పాపమునకు సమాధి చేయబడి పాలు పంచుకొంటిమి. మరణము నుండి క్రీస్తు లేవబడినట్లుగా మనమును అదండి, క్రీస్తుతో లేవబడటానికి ఒక క్రొత్త జీవితమునకు గడుపుటకే అట్లు జరిగింది. అనగా జ్ఞానస్థానము అనగా ముంచబడుతూ ఉన్నాం, లోపలికి తీసుకునబడుతూ ఉన్నాం. అనగా పాత దాన్ని వదిలి నూతన వ్యక్తులుగా పైకి రావాలి, దానికోసమైనట్లు చేశారు అని పౌలు గారు చాలా చక్కగా మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకే 11వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? అట్లే పాపమునకు మరణించి క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించవలెనని
తలంపవలె. అదండి, పాపమునకు మనము మరణించి క్రీస్తుతో లేచి నూతన వ్యక్తులుగా జీవించాలి. అదే నిజమైన బప్తిస్మము, నిజమైన జ్ఞానస్థానము. అందుకే మొదటి యోహాను లేఖ 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి యోహాను లేఖ 5వ అధ్యాయము 1వ వచనం. యేసు మెస్సయ్యా అని విశ్వసించు ప్రతివాడును దేవుని బిడ్డయే. ప్రతి వ్యక్తియు ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు బొద్దులయుట ద్వారా ఆయన బిడ్డలమగు భాగ్యమును మనకు తెలియను అని వాక్యము సెలవిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము ఆ జ్ఞానమును కలిగి జీవిస్తే, ఆయన అంటూ ఉన్నారు సొలొమోను జ్ఞాన గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జ్ఞానము వలన, ఇదిగో క్రీస్తు జ్ఞానము వలన నాకు శాంతి కలుగును, అది నన్ను దుఃఖపెట్టదు. వానితో కలిసి జీవించే వారికి సుఖ సంతోషములే గాని విచారములెన్నటికీ కలుగదు. ఎవరైతే క్రీస్తుతో జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు జ్ఞానంలో ఉంటారో, వారికి ఎప్పుడు సుఖ దుఃఖములు, ఎప్పుడు వారికి దుఃఖములే సుఖ సంతోషములే కానీ విచారములు ఎన్నటికీ కలుగవు. అందుకే అదే అధ్యాయములో 4వ వచనం ఏమంటూ ఉన్నది, నేను జ్ఞానముతో 5వ వచనం, ఈ జీవితముల సంపదలు ఆశింపదగినచో దగినవైనచో జ్ఞానమునకు మించిన సంపద లేదు. కావున జ్ఞానమునకు మించిన సంపద అనగా క్రీస్తు జ్ఞానము, దైవ జ్ఞానమునకు మించిన సంపద లేదు. ఎవరైతే ఆ జ్ఞానములో స్థానము చేస్తారో, ఎవరైతే ఆ జ్ఞానములో బప్తిస్మం పొందుతారో, వారికి ఆ జ్ఞానము వలన అన్ని సంతోషములే కానీ దుఃఖములు లేవు. జ్ఞానము అభిలషించదగినది అని చాలా వాక్యాలు మనకు పలుకుతూ ఉన్నాయి. 9వ వచనం ఒకసారి చూద్దాం. కనుక నేను జ్ఞానమును మా ఇంటికి తీసుకొని రాగోరి తిని ఇచ్చినదియు, బాధలు కష్టములు వచ్చినప్పుడు నన్ను ఓదార్చినదియు నాకు. ఈ జ్ఞానమే, ఈ క్రీస్తు జ్ఞానమే, ఈ దైవ జ్ఞానమే నీకు బాధలలో ఉన్నప్పుడు స్వాంతనను, ఎదిగే సమయంలో సంపదలు ఉన్నప్పుడు గర్వానికి వెళ్లకుండా నిన్ను నీవు తగ్గించుకునే విధముగా చేసేది క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానమే. కావున ఆ జ్ఞానములో మనము నడవాలి, ఆ జ్ఞానములో మనము ఎదగాలి అన్నది ఆ ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కావున ఈ రోజున దివ్య బలిలో పాల్గొంటున్న నీవు నేను సంపద ఆశింపదగినచో జ్ఞానమునకు మించిన సంపద మరి ఒకటి లేదు. మరి నీవు నేను ఏమిటి అర్థించాలని కోరుతున్నాం? ఒక్క నిమిషం పాటు అందరము కూడా బైబిల్ మూసివేద్దాం, తలలు వంచి చేతులు జోడించి ప్రార్థించుకుందాం. ఆ దేవుని దీవెన, ఆ దేవుని ఆశీర్వాదం ఈ జ్ఞానస్థాన పండుగ రోజున, ఆ ప్రభు యొక్క పండుగ రోజున, ఆ ప్రభు ఏ విధముగానే తండ్రికి విధేయుడై తండ్రికి తలవంచి జీవించి మనందరికి ఒక ఆదర్శాన్ని ఇచ్చి ఉన్నారు. మనము కూడా మన జీవితములో దైవ జ్ఞానమునకు మించిన సంపద లేదని, దైవ జ్ఞానమునకు మించిన ఆశింపదగినది మరి ఒకటి లేదని గ్రహించి జీవించే బిడ్డలుగా దీవించమని ఈ చిన్ని ప్రార్థనలో ప్రభుని అడుగుదాం. యేసయ్యా, నీ నామమును బట్టి, నీ కృపను బట్టి, నీ ఆశీర్వాదమును బట్టి అడుగుచు ఉన్నాము ప్రభువా. దీవించు ప్రభువా, ఆశీర్వదించు. ఈరోజున మేము జరుపుకొనుచున్న ఈ యొక్క క్రీస్తు బాప్తిస్మ మహోత్సవము రోజున హృదయ పరివర్తన కలిగి
పాపమునకు పరివర్తన చెంది పాపము నుండి వైదొలగి నీ జ్ఞానములో నీ విశ్వాసములో నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతున్నాము నాయన. మానవ బలహీనత వలన తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును ప్రభువా దీవించమని. ఇదిగో ప్రభు నీ దాపున చేరి తల వంచి వినయముతో చేతులు జోడించి కళ్ళు మూసుకుని అడుగుతున్న బిడ్డల మనవులను దయతో ఆలకించు ప్రభువా. నీ నామమును బట్టి అడుగుచూ ఉన్నాం, నీ దయను బట్టి అడుగుచూ ఉన్నాం. నీవు లేనిదే మాకు ఏదీ లేదు ప్రభువా. జ్ఞానము ఆశింపదగినచో, సంపదలు ఆశింపదగినవైనచో, జ్ఞానమునకు మించిన సంపద లేదని నీవే వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. ఈ రోజున మేమందరము కూడా నీ ఆత్మీయతను బట్టి దీవించమని, మా కుటుంబముల్లో నీ జ్ఞానమే మాకు కుటుంబమునకు నడిపించేదిగా ఉండమని, నీవలే మేము వినయము, విధేయత, ఓర్పు, సహనము, దీనత అనే సుగుణాలను అలవరుచుకు నడిచే బిడ్డలుగా దీవించమని, నీ ఆశీర్వాద బలముతో మేమందరము ముందుకు వెళ్లే బిడ్డలుగా నడిపించమని, నీ ప్రేమలో నడిచే బిడ్డలుగా దీవించమడుగుతున్నాం నాయన. త్రియేక దేవా, అలనాడు నీ కుమారుడు యేసయ్య జ్ఞానస్థానము పొందినప్పుడు, బప్తిస్ము పొందినప్పుడు ఆత్మ అనుగ్రహము చేతను తండ్రి మాట చేతను దీవించబడిన విధముగా ఈ రోజున వింటున్న వాక్యమును బట్టి మేము కూడా ఆత్మదేవుని ఆవరింపు చేతను తండ్రి దేవుని యొక్క మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను అమితముగా ఆనందించుచున్నాను, ఇతనిని ఆలకించండి అన్న మాటను బట్టి ఆయన వాక్యమును ఆలకించి నడిచే బిడ్డలుగా దీవించమని అడుగుతూ ఉన్నాం, నడిపించమని అడుగుతూ ఉన్నాం. తద్వారా మేమందరము ప్రభువా ఎన్ని బాధలు కష్టములు ఎదురైనా నీవు మావలే ఒక మానవుడిగా మా మధ్య నివసించి బాధలు పడి శ్రమలు అనుభవించిన, పాపము చేయని వ్యక్తిగా ప్రధాన యాజకుడిగా మా ముందుకు ఆదర్శాన్ని ఇచ్చిన దానిని బట్టి మేము ఆదర్శం అనుసరించి ఈ దేహము నీ రక్తముచే వెలయిచ్చి కొనబడినదిగా మేము గుర్తించి మరవకుండా ఉండే బిడ్డలుగా దీవించి ఈ దేహమును, ఈ ఆలోచనను నీకు అర్పించి జీవిస్తూ ఉన్నాం. దీవించమని అడుగుతూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మీ పరిశుద్ధమైన నామములో అడిగి వేడుచున్నాము.